ప్రొడక్ట్ సిరీస్, కాంబినేషన్ సిరీస్, డిజిట్ లాజిక్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా వర్గ సంఖ్యలు అండ్ ఘన సంఖ్యలకు సంబంధించిన శ్రేణి ఇచ్చినప్పుడు అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్ సిరీస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూస్తామండి. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్ అండి. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్ రావాలంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ 1 స్క్వేర్ నుంచి 32 వరకు అయితే మీకు స్క్వేర్స్ ఐడియా ఉండాలి. క్యూబ్స్ వచ్చేసరికి 1 పవర్ 3 నుంచి 16 పవర్ 3 వరకు మీకు క్యూబ్స్ అయితే ఐడియా ఉండాలండి. నేను ఇక్కడ ఒకసారి రాయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటామండి, ఖచ్చిత వర్గ సంఖ్యలు అంటాం. వీటిని మీరు నోట్స్లో రాసుకొని వీటిని బైహార్ట్ చేయడానికి అయితే మీరు ఇక్కడ ప్రయత్నించండి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఖచ్చిత వర్గ సంఖ్యలు అని చెప్తూ ఉంటాం. మరి ఈ యొక్క ఖచ్చిత వర్గ సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం జనరల్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దామండి. చూడండి ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 అండి. 2 స్క్వేర్ విల్ బీ 4. అదేవిధంగా 3 స్క్వేర్ 9 అవుతుంది. 4 స్క్వేర్ 16. 5 స్క్వేర్ విల్ బీ హియర్ 25. 6 స్క్వేర్ 36గా తీసుకోవాలి. నౌ హియర్ 7 స్క్వేర్ 49. 8 స్క్వేర్ విల్ బీ 64. Now here 9 square 81. Now 10 square will be 100. I think తీసుకుంటే ఇక్కడ 11 square అండి 121. Now here 12 square. 12 square means 144. 13 square. 13 square means 169 అండి. ఈ విధంగా తీసుకుంటే అప్ టు 32 వరకు రావాలండి. చూద్దాం ఇక్కడ 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే 196. నౌ హియర్ 15 స్క్వేర్ అండి 225. నౌ హియర్ 16 స్క్వేర్ 256 అవుతుంది. 17 స్క్వేర్ 289. నా విధంగా తీసుకుంటే 18 స్క్వేర్ అండి 324 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ 19 స్క్వేర్. 19 స్క్వేర్ విల్ బి 361. నౌ హియర్ 20 స్క్వేర్ విల్ బి 400 అండి. అంటే మనం 1 నుంచి 20 వరకు అయితే ఖచ్చిత వర్గ సంఖ్యలు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇక్కడ వరకు రాసుకుందాం అండి. నెక్స్ట్ వన్ 21 నుంచి 32 వరకు కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. చూడండి 21 square is 441. Now here 22 square means 484. Here 23 square 529. Next one వచ్చేసరికి 24 square is 576 అండి. నెక్స్ట్ వన్ 32 వరకు వెళ్ళాలండి. 25 square. very important సార్ 625. నెక్స్ట్ వన్ వచ్చి 26 square. 676. Now here 27 square is 729. Now here 28 square. 784. 29 square is 841 అండి. Now here 30 square. 30 square means 900. Now here 31 square అండి. 31 square means 961. Now here 32 square means 1024. ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి 1 స్క్వేర్ నుంచి 32 వరకు అయితే మీరు ఖచ్చిత వర్గ సంఖ్యలు నేర్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. ఇప్పుడు ఒక్కసారి మనం పర్ఫెక్ట్ క్యూబ్ చూద్దామండి. మనం చూస్తున్న సిరీస్ ఏంటంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇవి తెలిసి ఉండాలి. పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటున్నాయండి. పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే ఖచ్చిత ఘన సంఖ్యలు అని చెప్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఖచ్చిత ఘన సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా తీసుకోవాలో ఒక్కసారి చూద్దాం. పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటున్నాం 1 పవర్ 3 ఈజ్ 1 అండి. here 2 power 3 is 8. Now here 3 power 3 27. Now here 4 power 3 64. here 5 power 3 is 125. 6 power 3 216. ఆ విధంగా తీసుకుంటే 7 power 3 7 cube 343. Now here 8 power 3 8 cube is 512 అండి. ఇలా తీసుకుంటే మనం అప్ టు 16 వరకు వెళ్ళాలండి. 9 power 3 729. Now here 10 power 3 1000. next number will be 11 power 3 1331 అండి. next number వచ్చేసరికి మన 12 power 3 1728 అవుతుందండి. 12 వరకు మనం క్యూబ్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 13 power 3 వచ్చేసరికి 2197 2197. Now here 14 power 3 అండి. 2744. ఆ విధంగా తీసుకుంటే 15 క్యూబ్ అండి. 15 క్యూబ్ విల్ బి 3375. Now here 16 క్యూబ్ 16 power 3 4096 అండి. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ క్యూబ్స్ అనేది 1 నుంచి 16 వరకు అయితే మీరు నేర్చుకోవడానికి అయితే ఇక్కడ ప్రయత్నించండి అండి. ఇప్పుడు మనం ఈ యొక్క స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్లో ఇవే కాకుండా ఈ యొక్క ఫార్మేట్స్ n స్క్వేర్ ప్లస్ n అదేవిధంగా n స్క్వేర్ మైనస్ n ఫార్మేట్స్ నేను డిఫరెంట్ సిరీస్ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో చూడండి. వీటిని ఈ రెండింటిని కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకేం చెప్పాను, n పవర్ 3 ప్లస్ n
అదేవిధంగా n పవర్ 3 మైనస్ n అండి. ఈ యొక్క ఫార్మేట్ నెంబర్స్ని కూడా మీరు సిరీస్లో మరి నేర్చుకోవడానికి ఇక్కడ ప్రయత్నించండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి n క్యూబ్ ప్లస్ n స్క్వేర్, అదేవిధంగా n పవర్ 3 మైనస్ n పవర్ 2 అండి. సో ఈ విధంగా సో n పవర్ 3 ప్లస్ n పవర్ 2 అండ్ n పవర్ 3 మైనస్ n పవర్ 2, సో వీటిని కూడా మీరు ఇక్కడ నేర్చుకోవడానికి అయితే ఇక్కడ మీరు ప్రయత్నించండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ సో మనకి ఇచ్చినటువంటి సిరీస్లో సో స్క్వేర్స్ అండ్ క్యూబ్ సిరీస్లో మొదటి ప్రశ్న అండి. చూడండి, 144, 169, 196, next one 225, so next number will be 256 and a blank అండి. So 144 we can express as 12 power 2, 169 means 13 power 2, 196 means 14 power 2, 225 means 15 power 2, now 256 is 16 power 2. So 12 square, 13 square, 14 square, 15 square, 16 square అండి. Next number will be so conjugative natural number 17 square, so 289 is the కరెక్ట్ వన్ అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం 289 ఆప్షన్ 1లో ఉంది కనుక ఇది మనం ఇక్కడ సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ 4, 9, 25, 49, 121, 169 అండ్ బ్లాంక్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ సో 4 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ 2 పవర్ 2, 9 మీన్స్ 3 పవర్ 2, సో 25 మీన్స్ 5 పవర్ 2, 49 ఈజ్ 7 పవర్ 2, సో 121 మీన్స్ 11 పవర్ 2, 169 ఈజ్ 13 పవర్ 2. సో 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 11 స్క్వేర్, 13 స్క్వేర్. సో డెఫినెట్లీ ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ఫర్ ఓకే ప్రైమ్ నెంబర్స్ అండి. ఆఫ్టర్ 13 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17, సో 17 స్క్వేర్ విల్ బి 289 అండి. కాబట్టి యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి. ఇక్కడ 5, 10, 26, 50, 122, 170 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూస్తే మీరు అబ్జర్వ్ చేయగలిగితే సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 5 యాజ్ 2 స్క్వేర్ ప్లస్ 1 అండి. సో 10ని మనం ఇక్కడ సింపుల్గా 3 స్క్వేర్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. 26 అంటే 5 స్క్వేర్ ప్లస్ 1. నా 50 మీన్స్ 7 స్క్వేర్ ప్లస్ 1 అండి. సో నా 122 మీన్స్ 11 స్క్వేర్ ప్లస్ 1. నా ఇయర్ 170 మీన్స్ 13 స్క్వేర్ ప్లస్ 1 అండి. చూడండి ఇక్కడ ఏమవుతుందో 2, 3, 5, 7, 11, 13 ఆల్ దీస్ ఆర్ సక్సెసివ్ ప్రైమ్ నెంబర్. ఆఫ్టర్ 13 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17, సో 17 స్క్వేర్ ప్లస్ 1 అండి. సో 17 స్క్వేర్ ఈజ్ 289 ప్లస్ 1, సో టోటల్ వాల్యూ సో 290 అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 2 అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. సో హియర్ 3, 10, 15, 26, 35 అండ్ బ్లాంక్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ సో 3 అనే నెంబర్ 3, 10, 15, 26, 35. సో వెరీ సింపుల్. సో 2 స్క్వేర్ మైనస్ 1, here 10 will be 3 square plus 1. So 15 will be 4 square minus 1. 26 will be 5 square plus 1. So here 35 means 6 square minus 1. Now next number will be 7 square plus 1. So 49 plus 1 will be, so 50 is the correct number అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం థర్డ్ ఆప్షన్ 50 is the right one అండి. నౌ ఫిఫ్త్ వన్ చూద్దామండి. ఇక్కడ చూడండి 8, 9, 125, సో 49, 49, సో 1331 అండ్ బ్లాంక్స్. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ 8, 9, 125, 49, 1331 బ్లాంక్ అంటున్నాడు. సో ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఏమవుతుంది అంటే సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 8 యాజ్ 2 పవర్ 3, సో 9 విల్ బి 3 పవర్ 2, 125 5 పవర్ 3 అండి. సో 49 మీన్స్ 7 స్క్వేర్, హియర్ ఇట్ విల్ బి 11 పవర్ 3. అగైన్ 2, 3, 5, 7, 11 ఆర్ ప్రైమ్ నెంబర్. After 11 next prime number will be 13, but here cube square cube square cube, so square means 169 అండి. సో your answer will be option 3, 169 is the correct answer అండి. సో మరి సిక్స్త్ క్వశ్చన్కి వెళ్దామండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఒక నెంబర్ క్యూబ్ ఇచ్చాడు, తర్వాత స్క్వేర్, మరలా క్యూబ్, మరలా స్క్వేర్, మరలా క్యూబ్, మరలా స్క్వేర్ అండి. సో ఇక్కడ క్యూబ్తో ఎండ్ అయింది కనుక స్క్వేర్తో తీసుకోవాలి. బట్ ఆఫ్టర్ 11 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13 కనుక 13 స్క్వేర్ విల్ బి 169 అవుతుందండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సిక్స్త్ వన్ చూడండి. ఇక్కడ 3, 35, 99, 195 అండ్ బ్లాంక్ 483 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూస్తే మీరు ఇక్కడ సో 3, 35, 99, 195 బ్లాంక్ 483. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ 1,
here 6 square minus 1, here 10 square minus 1. So 195 means 14 square minus 1 అండి. అంటే ఇక్కడ మనకి 2కి 6కి 4 డిఫరెంట్, 6కి 10కి 4 డిఫరెంట్, 10కి 14కి 4 డిఫరెంట్. అంటే ఇక్కడ మనం 14కి 4 డిఫరెన్స్ అంటే ఇక్కడ 18 స్క్వేర్ మైనస్ 1 అండి. సో 324 మైనస్ 1 ఈజ్ 323. మరలా ఇక్కడ 4 డిఫరెన్స్ అంటే 22 స్క్వేర్ మైనస్ 1. సో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ 22 స్క్వేర్ అంటే 484 అని మాట్లాడాం. 484 మైనస్ 1 483, 18 స్క్వేర్ 324 మైనస్ 1 323 అండి. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ మెయింటైన్ అవుతుందంటే 2కి 6కి 4 డిఫరెంట్, 4కి 10కి 4, ఓకే 6కి 10కి 4 డిఫరెంట్, 10కి 14కి 4 డిఫరెంట్, నా 14కి 18కి 4 డిఫరెంట్, నా 18కి 22కి 4 డిఫరెన్స్ ఉంది. సో ఈ విధంగా మనం 323 అనేది మనం ఇక్కడ సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూడండి. 2 30 130, సో 350 అండ్ బ్లాంక్. చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 30 యాజ్ 3 పవర్ 3 ప్లస్ 3 అండి. సో 130 మీన్స్ 5 పవర్ 3 125 ప్లస్ 5 అండి. అంటే ఈ ప్రకారం ఇది 1 క్యూబ్ ప్లస్ 1 2 అవుతుంది, 27 ప్లస్ 3 30, 125 ప్లస్ 5 130. నెక్స్ట్ నెంబర్ విల్ బి 7 పవర్ 3 343 ప్లస్ 7 350 అండి. అంటే ఇక్కడ మనకి సో 1 3 5 7 అండ్ నెక్స్ట్ నెంబర్ విల్ బి 9 క్యూబ్ ప్లస్ 9 అండి. సో 9 క్యూబ్ అంటే 729, దానికి 9 యాడ్ చేసామనుకోండి ఏమొస్తుందంటే 738 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 738 అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్. 0 4 48 180 అండ్ 448 అండ్ బ్లాంక్ రైట్స్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఎలా చూస్తున్నాడంటే 4ని మనం 2 పవర్ 3 మైనస్ 2 పవర్ 2 అండి. అంటే ఇక్కడ n పవర్ 3 మైనస్ n పవర్ 2 ఫార్మేట్ అండి. సో ఇంతకుముందు నెంబర్స్ మనం ఏం చెప్తున్నాం, n పవర్ 3 ప్లస్ n ఫార్మేట్లో ఉన్నాయండి. సో మనం ఆల్రెడీ డిఫరెంట్ సిరీస్ దగ్గర కూడా చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 48ని మనం సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే 4 పవర్ 3 మైనస్ 4 పవర్ 2. సో 64లో మనం 16 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి విల్ గెట్ నెంబర్ 48. నౌ హియర్ 180 మీన్స్ 6 పవర్ 3 మైనస్ 6 పవర్ 2 అండి. సో 216 మైనస్ 36 అండి. సో 216 మైనస్ 36 విల్ బి 180. సో ఆ విధంగా తీసుకుంటే 8 పవర్ 3 మైనస్ 8 పవర్ 2 అండి. సో 8 పవర్ 3 అంటే 512 అవుతుంది, 8 పవర్ 2 అంటే 64 అండి. 512లో 64 పోతే మనకి 448. సో నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 8 మైనస్ 4 అండి. సో 8 మైనస్ 4 అంటే ఇక్కడ మనకి 4 అవుతుంది. సో నెక్స్ట్ 0 పవర్ 3 మైనస్ 0 పవర్ 2 అంటే 2 నెంబర్స్ అయితే ఇక్కడ డిఫరెన్స్ ఉంటున్నాయని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో కాబట్టి నెక్స్ట్ నెంబర్ డెఫినెట్గా 10 పవర్ 3 మైనస్ 10 పవర్ 2. సో 1000లో నుంచి 10 స్క్వేర్ అంటే 100 సబ్ట్రాక్ట్ చేయాలండి. సో 1000లో 100 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 900 అని తీసుకోవాలండి. కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ టు 900 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 9th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 4 18 100 అండ్ 294 అండ్ బ్లాంక్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఇక్కడ వీ కెన్ ఎక్స్ప్రెస్ 4 యాజ్ 2 పవర్ 3 మైనస్ 2 పవర్ 2 అండి. సో అలా ఓకే రాయొచ్చు. 18ని 3 పవర్ 3 మైనస్ 3 పవర్ 2. నౌ 100ని 5 పవర్ 3 మైనస్ 5 పవర్ 2. సో 294 అంటే 7 పవర్ 3 మైనస్ 7 పవర్ 2. సో హియర్ ద నెంబర్స్ ఆర్ గివెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n పవర్ 3 మైనస్ n పవర్ 2 వేర్ n ఈజ్ ప్రైమ్ నెంబర్ అండి. సో n ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే n అనేది ఇక్కడ ప్రధాన సంఖ్యగా ఇక్కడ ఇవ్వబడింది అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో ఆ విధంగా చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 2 3 5 7 అంటే నెక్స్ట్ నెంబర్ 11 కనుక 11 పవర్ 3 మైనస్ 11 పవర్ 2 అండి. సో 11 పవర్ 3 మీన్స్ 1331, 11 పవర్ 2 మీన్స్ 121. సో 1331లో 121 మీన్స్ 1210 అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్గా 1210 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. రైట్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సో 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 6 12 30 56 అండ్ 132 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే 6 12 అవుతుంది, 12 30 30 56 56 132 బ్లాంక్ అంటున్నాడండి. సో ఇక్కడ సింపుల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ 12 30 56 132 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ వెరీ సింపుల్
2 స్క్వేర్ ప్లస్ 2 అండి 6గా రాయొచ్చు. 12ని మనం 3 స్క్వేర్ ప్లస్ 3 12గా రాయొచ్చు. 9 ప్లస్ 3 12. నౌ 30 అంటే 5 స్క్వేర్ ప్లస్ 5 అండి. సో 5 స్క్వేర్ అంటే 25, 25 ప్లస్ 5 విల్ బి 30 అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే హియర్ 7 స్క్వేర్ ప్లస్ 7 49 ప్లస్ 7 విల్ బి 56. నౌ హియర్ 132 మీన్స్ 11 స్క్వేర్ ప్లస్ 11 అండి. సో 2, 3, 5, 7, 11. So next number will be 13 square plus 13. So 13 square means 169 plus 13. So total value will be 182 అండి. So your answer will be 182 means option 1 is the correct answer. So next question అండి 11th question. 2, 12, 36, 80, 150 and blank. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ 12 మనం 2 పవర్ 3 ప్లస్ 2 పవర్ 2గా రాయొచ్చు. 2ని 1 పవర్ 3 ప్లస్ 1 పవర్ 2గా రాయొచ్చు. సో 36ని డెఫినెట్గా 3 పవర్ 3 ప్లస్ 3 పవర్ 2. సో మీన్స్ హియర్ ద నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n పవర్ 3 ప్లస్ n పవర్ 2 వేర్ n ఈజ్ ఐ హోప్ ద సక్సెసివ్ న్యాచురల్ నెంబర్ అండి. ఎందుకంటే 80ని 4 పవర్ 3 ప్లస్ 4 పవర్ 2గా రాయొచ్చు అండి. 64 ప్లస్ 16. సో 64 ప్లస్ 16 ఏమవుద్దంటే 80 అవుద్ది. Now next number 150 means 5 power 3 plus 5 power 2 and means here 125 plus 25. So 125 plus 25 means 150. Next number will be 6 power 3 plus 6 power 2 and so 6 power 3 means 216. 6 square means 36. Now here 216 plus 36 and total answer will be 252 is the correct answer. So answer will be choice to 252 is the correct answer and so next question చూద్దాం 12th question 1 8 81 so next number 1024 and blank right friends ఒక్కసారి చూడండి ఇక్కడ 1 8 81 1024 blank అంటున్నాడు. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయగలిగితే సో 8ని మనం 2 పవర్ 3గా రాయొచ్చు. సో 1ని 1 పవర్ 2. నౌ 81 అంటే 3 పవర్ 4 అండి. Now 1024 means 4 power 5. So here the numbers are in the form of n power n plus 1 అండి. సో బేస్ నెంబర్ కంటే పవర్ ఒకటి ఎక్కువ ఉందండి. చూడండి ఇక్కడ n బేస్ నెంబర్ పవర్ n ప్లస్ 1 ఉందండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే భూమి కంటే ఇక్కడ మనం సో ఈ యొక్క ఘాతం ఏదైతే ఉందో ఆ ఘాతము ఒకటి ఎక్కువ ఉందండి. ఓకే అంటే బేస్ నెంబర్ కంటే పవర్ ఒకటి ఎక్కువ ఉంది కనుక 1 పవర్ 2 2 పవర్ 3 3 power 4 4 power 5. So means here 5 power. So answer will be 5 power 6 అండి. So 5 power 6 means 15,625 అండి. సో 5 power 6ని ఎలా రాస్తాం మనం 5 power 3 ఇంటూ 5 power 3 అండి. అంటే 125 ఇంటూ 125. సో 125 ఇంటూ 125 మీన్స్ 15,625 అండి. సో your answer will be choice 1. So is the correct answer. Now 13th question చూద్దామండి. 0 4 18 48 and 100. Next number will be 180 and blank. Right friends ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే మనం 4ని 2 పవర్ 3 మైనస్ 2 పవర్ 2 18ని 3 పవర్ 3 మైనస్ 3 పవర్ 2 సో 48ని 4 పవర్ 3 మైనస్ 4 పవర్ 2. Now 100ని 5 power 3 minus 5 power 2. సో 180ని 6 power 3 minus 6 power 2. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ వచ్చే నెంబర్ 1 power 3 minus 1 power 2. Means here the numbers are in the form of n power 3 minus n power 2 where n is a successive natural number. అంటే ఇక్కడ వరుస సహజ సంఖ్య అనేది ఇక్కడ n గా ఇవ్వబడిందండి. కనుక ఆఫ్టర్ 6 మనకి ఏమవుతుంది 7 అండి. సో 7 పవర్ 3 మైనస్ 7 పవర్ 2. సో 7 పవర్ 3 అంటే 343. 7 పవర్ 2 అంటే 49 అండి. సో 13లో 9 పోతే 4. నా 13లో 4 పోతే 9. సో 2 అండి. సో 294 అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు అండి. సో ఈ యొక్క ప్రశ్న 13వ ప్రశ్నకి మనం ఆప్షన్ 3 294 సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు. సో 14th వన్ చూద్దామండి. 14th వన్ 0 6 24 60 120. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 210 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఇక్కడ 0 6 24 60 120 210 బ్లాంక్ అన్నాడు. సో మనం ఇక్కడ ఈ నెంబర్ని మనం సింపుల్గా
1 power 3 minus 1. So we can express 6 as 2 power 3 minus 2. We can express 24 as 3 power 3, 27 minus 3, 24. Now here 4 power 3, 64 minus 4, 60. Here 5 power 3, 125 minus 5, 120. Now here 6 power 3, 216 minus 6 అండి. So 210. So next number will be 7 power 3 minus 7 అండి. అంటే 343 minus 7 అండి. So answer will be 336 అవుతుంది. So answer here 336 అండి. Option 2 is the correct answer. So next question చూద్దాం అండి. 15th one. So 30 and here 68. So 130. So 222. So 350 and 520 and blank అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. సో 30 అనే నెంబర్ మనం వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 3 + 3 అండి. సో 68ని మనం 4 power 3 + 4గా రాసుకోవచ్చు. 130ని 5 power 3 + 5గా తీసుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ సో 222 అంటే 6 power 3 + 6 అండి. సో 216 + 6 అండి. 216 + 6 ఏమవుతుందంటే 222 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ 350 మీన్స్ 7³ + 7 అండి. సో 343 + 7 350 అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే 8 power 3 + 8 అండి. సో అంటే 512 + 8 అండి, 520. సో నెక్స్ట్ నెంబర్ 9 power 3 + 9. సో 729 + 9 అండి. సో ఆన్సర్ విల్ బి 738. కనుక ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే 738 అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. కనుక ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నా 16th క్వశ్చన్ చూద్దామండి. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్లో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ 691 అన్నారు. సో నెక్స్ట్ నెంబర్ వచ్చి 522 అండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చి 652. సో 982, 423, 163 అండ్ బ్లాంక్. వెరీ సింపుల్ అండి. ఇక్కడ 691 మీన్స్ సో ద రివర్స్ ఆఫ్ ద నెంబర్ విల్ బి 196 అండి. సో 196. నౌ ఇయర్ 522 ద రివర్స్ ఆఫ్ ద నెంబర్ విల్ బి 225. In 652 reverse of the number will be 256. In 982 the reverse of the number will be 289. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయగలిగితే 196 will be 14 square అండి. Now 225 means here 15 square. Now 256 means 16 power 2. Now 289 means 17 power 2. సో నెక్స్ట్ ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 18 power 2 అండి. సో 18 power 2 మీన్స్ 324. 423కి రివర్స్ 324 అండి. నౌ 163కి రివర్స్ ఎంత అంటే 361. సో మీన్స్ ఇట్ ఈజ్ 19 స్క్వేర్. సో ఆ విధంగా తీసుకుంటే డెఫినెట్గా మనకి ఇక్కడ సో 400 అయితే రావాలి అండి. ఓకే, 20 స్క్వేర్ 400 కదా. మరి ఏ నెంబర్ని రివర్స్ చేస్తే 400 వస్తుంది? 004 అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 400 కాదండి. యువర్ ఆన్సర్ విల్ బి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 004ని రివర్స్ చేస్తే 400 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 400 కాదండి, 004 అంటే ద నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th వన్ చూడండి. 449 ఓకేనా. సో 449 అండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చి 144. సో 289 అండ్ బ్లాంక్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో 2 power 2, హియర్ 7 power 2, హియర్ 12 power 2, 17 power 2. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 2కి 7కి ఎంత డిఫరెన్స్ ఉందంటే 5 డిఫరెంట్. 7కి 12కి ఎంత డిఫరెన్స్ అంటే 5. అంటే 2 + 5 7, 7 + 5 12 అండి. ఆ విధంగా తీసుకుంటే సో 12 + 5 ఏమవుతుందంటే 17. నా నెక్స్ట్ నెంబర్ ఇక్కడ వచ్చేసరికి సో 17 + 5 అండి 22. కనుక ఇక్కడ 22 స్క్వేర్ అండి. సో 22 స్క్వేర్ మీన్స్ ఆన్సర్ విల్ బి 484 అండి. 484 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్. 4, 16, 64 and 256 blank 4096 అండి. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 4, 16, 64, 256 బ్లాంక్ 4096 అండి. సో సింపుల్గా మనం ఇక్కడ సో ఇంటూ 4 చేయొచ్చు కదా. 4 4s are 16. ఓకే, ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ మనం పవర్స్ ఆఫ్ 4 అండి. సో 4 power 1, 4 power 2, 4 power 3, సో 4 power 4,
ఫాలోయింగ్ నెంబర్ 4 power 5 అండి 1024. సో నెక్స్ట్ నెంబర్ హియర్ 4 power 6 అండి. సో 4096. అంటే మీరు ఇక్కడ పవర్స్ ఆఫ్ 4 కాదు, పవర్స్ ఆఫ్ 2, పవర్స్ ఆఫ్ 3, పవర్స్ ఆఫ్ 4, పవర్స్ ఆఫ్ 5, పవర్స్ ఆఫ్ 6 అండ్ పవర్స్ ఆఫ్ 7 అంటే 7 యొక్క ఘాతాల నుంచి 2 యొక్క ఘాతాల వరకు మీరు నేర్చుకోవటానికైతే ఇక్కడ మీరు ప్రయత్నించాలండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏమవుతుందంటే 1024 ఈజ్ ద 4 power 5 అండి. 4 power 4 ఇది 4 power 6. సో మిస్సింగ్ నెంబర్ 4 power 5 1024. ఆప్షన్ 1 అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి 19th వన్. రైట్. సో 19th వన్లో 2/4 అంటే 2 power 2. సో 3/9 అంటే 3/3 power 2. 4/4 power 2. నౌ 5/5 power 2 అండి. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 6/6 power 2 అని తీసుకోవచ్చు. ఓకే రైట్. అంటే 6/6 power 2 అండి. సో నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే అక్కడ నెంబర్ అనేది ఇక్కడ కరెక్షన్ ఉందండి. సో ఇక్కడ ఈ నెంబర్ లేదు. ఓకే సో 6/6 స్క్వేర్ అండి. అంటే 6/36 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. ఓకే రైట్. నౌ 19th క్వశ్చన్ చూడండి 20. సో 64, 216, 512 and 1000. So next number will be 1728 and blank. So friends, very simple. ఇక్కడ 64 216 అయింది, 216 512 1000 1728. We can express 64 as 4 power 3 అండి, 216 6 power 3. Now 512 means 8 power 3. Now 1000 means 10 power 3. 1728 means 12 power 3. So 4, 6, 8, 10, 12 అండి. So next number will be 14 power 3 అండి. So 14 power 3 means 2744 అండి. So 2744 means answer will be choice 4 is the correct answer అండి. So next one చూద్దాం 21st question అండి. 21st question 343, 1331, next 2197. So next number will be 4913. So 6859 and blank. Right friends, ఒక్కసారి చూడండి ఇక్కడ. సో 343 means 7 power 3, 1331 means 11 power 3, 2197 means 13 power 3. Now here 4913, 6859 అండి. సో 7, 11, 13 అంటే definitely all these are prime number. So this will be 17 power 3. So this will be 19 power 3. అంటే ఇక్కడ మనం సో 17 power 3 అంటే 17 into 17 into 17 అండి. టోటల్ చేస్తే మనకి ప్రోడక్ట్ 4913 వస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే 19 power 3 అండి. సో 19 into 19 into 19. సో ఎంత వస్తుందంటే 6859 వస్తుందండి. రైట్. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ 7, 11, 13, 17, 19 కాబట్టి ఇక్కడ మనకి 19 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 23 అండి. సో 23 power 3 అండి. సో 23 power 3 అన్నప్పుడు సో సింపుల్గా 23 into 23 into 23 అండి. రైట్. ఇక్కడ మనం 23 into 23 ఎంత అంటే 529 అండి. 529 into 23. సో 9 3s are 27 అండి. ఎండింగ్ డిజిట్ 7తో ఉన్నదే మన ఆన్సర్ అండి. కనుక 529 into 23 ఎంత అంటే 12,167 అండి. ఎందుకంటే 9 3s are 27. సో ఎండింగ్ డిజిట్ 7 కాబట్టి ఎండింగ్ డిజిట్ 7తో ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది. కనుక మన యొక్క సమాధానం అయితే 23 power 3 అండి. సో ద నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n power 3 వేర్ n ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఇక్కడ మనకి వరుసగా ప్రధాన సంఖ్యల యొక్క ఖచ్చిత ఘన సంఖ్యలు అనేది ఇక్కడ ఇవ్వబడిందని చెప్పి మాట్లాడుకోవచ్చు అండి. సో 22nd క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో సింపుల్ క్వశ్చన్ అండి. 3, 35, 99, సో 195 అండ్ నెక్స్ట్ నెంబర్ బ్లాంక్ 483 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి 3, 35, 99, 195 బ్లాంక్ 483 అంటున్నాడు కదా. సో ఎలా తీసుకోవచ్చు ఇక్కడ? సో 3ని 2 స్క్వేర్ -1 అండి, 35ని 6 స్క్వేర్ -1, సో 99ని 10 స్క్వేర్ -1, సో 195ని 14 స్క్వేర్ -1 అండి. ఇక్కడ చూడండి 2కి 6కి 4 డిఫరెంట్, 6కి 8కి 4 డిఫరెంట్, 10కి 14కి 4 డిఫరెంట్. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 18 స్క్వేర్ -1 అండి, 14కి 18కి 4 డిఫరెంట్. నా ఇక్కడ 18కి సో 4 డిఫరెన్స్ అంటే 22, 22 స్క్వేర్ -1 అండి. కాబట్టి ఇక్కడ 18 స్క్వేర్ అంటే 324 -1 ఎంత అంటే సో 323 అండి. కనుక ఈ యొక్క ఆప్షన్ ఏం చెప్పాలి అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి.
రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ అండి. చూడండి 2 30 130 సో 350 నౌ బ్లాంక్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చండి. సో 13 మనం 3 క్యూబ్ ప్లస్ 3 27 ప్లస్ 3 ఏంది 27 ప్లస్ 3 డెఫినెట్గా ఎంత అంటే 30 అవుద్ది. నా 130 మీన్స్ 5 పవర్ 3 ప్లస్ 5 అండి, అంటే 125 ప్లస్ 5 అండి. 125 ప్లస్ 5 ఎంత అంటే 130. నవ్ హియర్ 1 పవర్ 3 ప్లస్ 1 అండి. సో 1 పవర్ 3 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే డెఫినెట్గా ఇది 7 పవర్ 3 ప్లస్ 7 అండి, అంటే 343 ప్లస్ 7 350 అవుతుంది. ఆ విధంగా 1357 అండి, సో 11 అవుతుంది. సో 9 అండి, సో 9 సో 9 పవర్ 3 ప్లస్ 9 అంటే 729 ప్లస్ 9 అండి, సో 738 అవుతుంది. కనుక ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 738 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో 24th క్వశ్చన్ చూద్దాం. 4 18 100 అండ్ 294 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి 4 18 100 294 బ్లాంక్. ఇక్కడ సింపుల్గా 4ని 2 పవర్ 3 మైనస్ 2 పవర్ 2 రాయొచ్చు. సో 18ని 3 పవర్ 3 మైనస్ 3 పవర్ 2. సో 100ని 5 పవర్ 3 మైనస్ 5 పవర్ 2 అండి. సో 294 అంటే 7 పవర్ 3 మైనస్ 7 పవర్ 2. హియర్ ద నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n పవర్ 3 మైనస్ n పవర్ 2 వేర్ n ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో n అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రైమ్ నెంబర్ అవుతుందని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. బట్ ఈ ప్రకారం ఆన్సర్ 11 పవర్ 3 మైనస్ 11 పవర్ 2 అంటే ఇక్కడ 1331లో 121 సబ్ట్రాక్ట్ చేయాలండి. యువర్ ఆన్సర్ విల్ బి 1210 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ యొక్క వీడియో ఏదైతే నేను ఇక్కడ సో 6th వీడియో చేస్తున్నాను కదండి. సో ఈ యొక్క వీడియోలో చివరి ప్రశ్న చూడండి. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్లో చూడండి ఇక్కడ 4000 and 3600 next number so 3924 so next number 3668 and next number 3864 and blank. రైట్ ఫ్రెండ్స్, సో ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే సో 4000 3600 అవుతుంది. సో నెక్స్ట్ 3600 వచ్చి 3924 అయింది. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే దీనికి 324 యాడ్ అయింది. ఇక్కడ ఒక 400 తీసివేయబడుతుందండి, అంటే 400 అంటే మైనస్ 20 స్క్వేర్, 324 ప్లస్ అంటే ప్లస్ 18 స్క్వేర్. నెక్స్ట్ వన్ వచ్చి 3924 3668 అంటే డెఫినెట్గా ఇది సో మైనస్ 16 స్క్వేర్ అవ్వాలండి, అంటే ఇక్కడ మనం మైనస్ 256 తీసుకోవచ్చు. సో ఆ ప్రకారం చూసుకుంటే ఇది ప్లస్ 14 స్క్వేర్, ప్లస్ 14 స్క్వేర్ మీన్స్ ప్లస్ 196 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మైనస్ 12 స్క్వేర్ అండి. సో మైనస్ 12 స్క్వేర్ మీన్స్ మైనస్ 144. 4 ప్లస్ 4 విల్ బి 8. 6 ప్లస్ 4 విల్ బి 10 అంటే మరలా 10 అండి, 4008. సో యువర్ ఆన్సర్ విల్ బి సో సారీ అండి, సో ఇక్కడ మైనస్ 144 కదా, సో మైనస్ 144 అండి, అంతే కదా. చూడండి 20 18 16 సో 16ఏ కదా. సో 14 196 అంటే సో 8 ప్లస్ 6 సో 8 ప్లస్ 6 వచ్చి 14 కరెక్టే. 9 ప్లస్ 6 సో 3864 అండి. మరి ఇప్పుడు 12 స్క్వేర్ అంటే డెఫినెట్గా 144 తీసివేయాలండి. ఇక్కడ 3864లో నుంచి 144 సబ్ట్రాక్ట్ చేయాలి. 4 మైనస్ 4 0, 6 మైనస్ 4 2, 8 మైనస్ 1 7 అంటే 3720 అండి. సో 3720 అనేది సమాధానం అవుతుంది ఈ యొక్క. సో దీనికి మనం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇవ్వవచ్చు. సో ఈ విధంగా నేను ఇక్కడ సో మీకు ఏదైతే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్ చెప్పానో ఇది మనం వీడియో 6 కింద చేశానండి. సో కాబట్టి మీరు వాచ్ చేసేటప్పుడు కూడా ఇది వీడియో 6 సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సిరీస్గా మీరు ఇక్కడ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.